ఏపీకి నంద్యాల బెట్టింగ్ ఫీవర్. సానుభూతి వర్సెస్ నైతికత. జనం ఎటువైపు? నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. రెండు పార్టీలు పోటాపోటీగా గెలుపు ప్రయత్నాల్లో తల మునకలవడంతో విజయం ఎవరిని వరిస్తుందా అన్న ఆసక్తి కొనసాగుతోంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి బెట్టింగ్ రాయళ్లు అప్పుడే రంగంలోకి దిగిపోయారు. రాజకీయ విశ్లేషకులకు ఫోన్లు చేసి మరీ ఎవరి బలాబలాలేంటో వీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. కొందరైతే నేరుగా జనం వద్దకే వెళ్ళి ఎవరు గెలుస్తారో చెప్పాలంటూ ఆరా తీస్తున్నారట. నంద్యాల ఉప ఎన్నిక ఫేవర్కు బెట్టింగ్ కూడా తోడవడంతో టీడీపీ వర్సెస్ వైసీపీ పోరుపై మరింత ఉత్కంఠ నెలకొంది. కుల సమీకరణలను బేరేజు వేసుకుని ఆయా సామాజిక వర్గాలను తమ వైపునకు తిప్పుకునేందుకు రెండు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతుండడంతో ఏ సామాజిక వర్గంలో ఎవరికెన్ని ఓట్లు పడతాయన్న దానిపై బెట్టింగ్ రాయుళ్లు ఫోకస్ చేశారు. స్థానికేతరులైతే నంద్యాలలో ఉన్న తమ స్నేహితులకు, బంధువులకు, పరిచయస్తులకు ఫోన్లు చేసి గెలుపోటములపై అభిప్రాయాలు కోరుతున్నారట. ముఖ్యంగా నాయకుల డ్రైవర్లు, గన్మ్యాన్స్, వారికి సన్నిహితంగా ఉండేవారి వద్ద నుంచి సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పందేలకు కేరాఫ్ అయిన భీమవరంతో పాటు విజయవాడ, విశాఖపట్నం, ప్రకాశం, గుంటూరు, కడప తదితర చోట్ల నంద్యాల ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ ఫీవర్ హైదరాబాద్కు కూడా పాకినట్లు ప్రచారం జరుగుతోంది. బెట్టింగ్ రాయుళ్లే రాజకీయ విశ్లేషకుల అవతారం ఎత్తి ఏ పార్టీకి ఎంతమేర అవకాశాలు ఉన్నాయో చెబుతున్నారట. కొంతమంది స్థానికేతరులు తమ అనుచరులను నంద్యాలకు పంపించి మరీ అంతర్గత సర్వేలు చేయిస్తున్నారట.